పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామాన తిరిగి అంబేద్కర్కు పూలమాలలు వేసి అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఆలోచనతోటి మరి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నీ బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు జరిగే అన్యాయాన్ని మరి చాలా వివరంగా పెద్దలు సారయ్య గారు కానీ తర్వాత వీరన్న యాదవ్ కానీ మరి అన్యాయం జరిగినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నీ మనం ప్రతి ఒక్కరం చదువుకొని పేద బడుగు బలహీన దళితుల అన్యాయం జరిగిందని విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ ఉద్యమాన్ని పక్కకు పోకుండా ఐకమత్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మన హక్కులను మనం కాపాడుకునే విధంగా పోరాటానికి మనం ముందుండి మన ఈ అన్యాయాన్ని ఎదిరించి మనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. ముఖ్యంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలను చైతన్యపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాల్సినటువంటి ఒక బాధ్యతను గుర్తు చేస్తూ ఒక గొప్ప యాత్రను కొనసాగించడం అంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నిజంగా వాళ్ళను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, చాలా మంది చాలా విషయాలు చెప్పారు అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి. ముఖ్యంగా ఒక 3 విషయాలు మన ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్యం, వాటి మూలాలు ఒక 3 ముఖ్యం: స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం. అమలవుతున్నాయా లేదా అనే దాన్ని ఒకసారి మనం అందరం ఆలోచించాల్సింది. స్వేచ్ఛ అంటే అందరి భిన్న భావజాలాలు కలిగినటువంటి వాళ్ళను మాట్లాడించడం, రాయగలిగడం, రాయించడం, అది జరుగుతుంది. సమానత్వం ఇప్పుడే చాలా మంది చెప్పారు, కొందరికి మాత్రమే, సంపన్నులకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ పాలకులు రాజ్యాంగాన్ని వారికి అన్వయించుకుంటారు. ఇలా నిరుద్యోగులు లేదా విద్యను ఆర్జించేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో చూస్తా ఉన్నాం. లక్షలాది మంది ఇవాళ ఒక మన నియోజకవర్గం అనేది. ఇంతకుముందు 140 కోట్ల మంది జనాభాలో విద్యావంతులు ఎందరయ్యారు, విజ్ఞానవంతులు ఎందరయ్యారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందరికి వచ్చినాయి. భారత రాజ్యాంగం ఏం చెప్పింది, అంబేద్కర్ ఏ కళలు ఆయన కన్నడో ఆ కళలు అమలవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమానత్వం లేదు. ఇప్పటికీ వివక్ష, కులాల మధ్య కొట్లాటలు, విద్వేషాలు పెంచేటువంటి పాలకుల నిర్ణయాలు వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఓట్ల కోసం ఇవాళ కులాలను విభజించి పాలిస్తున్నటువంటి ఒక విధానం మనం చూస్తాము. అట్లాగే మనం ఈ గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం చాలా స్పష్టంగా అందరికి చెప్పడం జరిగింది. మనువాదులు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, లేదా మతోన్మాదంతో ఏ దేశంలో అయినా కానీ మతోన్మాదులు రాజ్యాంగంలో పాలకులు అవుతారో ఆ రాజ్యం విచ్ఛిన్నమవుతుంది, అన్ని రంగాల్లో విచ్ఛిన్నమవుతుంది. ఇది గమనించాలి. నేను ఇక్కడ ఒక విషయం, చట్టం అందరికీ సమానమైతే ఎవరైనా ఈ షాపుల్లో ఉన్నటువంటి పెద్దలు, ఆ షాపుల్లో పనిచేసే వర్కర్లు ఎవరైనా వింటే ఆలోచించాలి. చట్టం ఇవాళ ఎవరికి ఉపయోగపడుతుంది? నిజంగానే అవినీతి పరులకు, దొంగలకు, దుర్మార్గులకు, హింస చేస్తున్న అరాచకవాదులకు, అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు, వాళ్ళను రక్షించే విధంగా ఇవాళ ఈ రాజ్యాంగాన్ని అన్వయించుకుంటున్నారు. ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్టుగా చెడ్డవారి చేతిలో ఈ రాజ్యాంగం ఉంటే చెడు ప్రభావమే ఉంటుంది. కాబట్టి ఇవాళ బీజేపీ
గురించి ఆలోచించేటువంటి వాళ్ళు మనం చూస్తా ఉన్నాం. కొన్ని రాష్ట్రాల్లో మతం పేరు మీద ఓట్లాడుకొని అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఈ ప్రమాదాన్ని గమనించి పోయిన మార్చమ్మ కలిసి అనేక కార్యక్రమాలు ప్రతి మండలంలో చేశారు. ఎందుకు ఆ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది? ఇవాళ భారత రాజ్యాంగం ఆమోదించబడేటువంటి ఒక దినం. ఇవాళ దాన్ని పరిరక్షించుకోవాల్సిన దినంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత ప్రమాదం. ఈ ప్రమాదాన్ని పేద జనం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లేదా ఎవరైతే వివక్షకు గురవుతున్నారో ఆ కులాలు ఆ జాతులు ఆలోచించాల్సిన అవసరం. ఆలోచిస్తున్న వర్గాలు ఒకవైపు పోరాడుతున్నాయి, పోరాడిన వాళ్ళను అణచివేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రధానంగా ఇవాళ మనకంటే అణచివేయబడ్డటువంటి ఆదివాసీలు వీరోచితంగా ఒకవైపు పోరాడుతున్నారు. అంతేకాదు వాళ్ళ ఇవాళ అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు వాళ్ళే స్వయంగా ప్రభుత్వం యొక్క ఎలాంటి సహకారం లేకుండా వాళ్ళే నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళే పంటలు పండించుకుంటున్నారు, వాళ్ళే దాన్ని మార్కెట్ చేసుకుంటా ఉన్నారు. దానికి అక్కడ ఒక సమాంతరమైనటువంటి ఒక పరిపాలన కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వాళ్ళను వాళ్ళ విచిత్రంగా ఘోరంగా హింస అంటే ప్రభుత్వమే పాలకులే సైన్యాన్ని పంపించి అణచివేస్తున్నటువంటి ఒక దుస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ ఒక ఆదివాసీలకు సంబంధించిన సమస్య కాదు. ఈ భారత రాజ్యాంగం అందరికీ అమలు కావాలి, అందరినీ రక్షించే విధంగా ఉండాలి అని అంటే దీన్ని ఒక ఓటు హక్కు ద్వారా మనకు అంబేద్కర్ గారు అందరికీ సమానంగా వర్తించినట్టు ఇచ్చింది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కార్లతో యాత్ర చేయాలని చెప్పేసి గత 10 రోజుల నుంచి చాలా అనేక రకాలుగా 7 మండలాల్లో అందరికీ మోటివేషన్ చేసుకుంటూ నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పేలా ప్రకాష్ అన్న గారికి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానంద గారికి మరియు రాష్ట్ర కార్యదర్శి తొందూరు ఎల్లన్న గారికి మరియు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నాకా రమేష్ అన్న గారికి మరియు నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తూ ఈరోజు ఎలుకతుర్తిలో మొదలైన యాత్ర నుంచి ఈ చివరి వరకు హుస్నాబాద్ చౌరస్తా వరకు ఈ సభ వరకు అందరూ కూడా హాజరైన ప్రతి ఒక్క మిత్రునికి నా దళిత బహుజన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కొత్తకొండ తమ్ముడు డీజే తమ్ముడికి ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఈ టైంకు మాకు చాలా భయమేసింది. భోజనాలు ఎట్లా, కార్యక్రమం ఎట్లా సక్సెస్ అవుతుంది, డీజే పరిస్థితి ఎట్లా అని చెప్పేసి సతమతం అవుతున్న సందర్భం నిన్న ఈ టైంకు. కానీ అందరి సహకారంతో ఈ రోజు మొదలుపెట్టిన యాత్ర నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్లోనే తెలంగాణ అంబేద్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలోనే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నా. దయచేసి అందరూ కూడా ఏకతాటిపై ఉండి అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని, మహనీయుల యొక్క సిద్ధాంతాన్ని మనం ముందు తీసుకుపోగలుగుతూనే రానున్న తరాలకు మన యొక్క రాజ్యాంగ ఫలాలను సంరక్షణగా అందియగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం వ్యవస్థలో ఈ పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తున్న సందర్భంలో ఈ భారత రాజ్యాంగం ఇంత సంక్లిష్టంగా సబ్బండ వర్గాలకు, సబ్బండ వర్గాల జాతులకు ఆమోదింపబడిన సందర్భంలో కూడా ఇలా అనేకమైనటువంటి మన మీద దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, మనలా అవహేళన చేసే సందర్భాలు కూడా మనము చూస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ లో అయితే చిన్న పిల్లల సైతం దాడులు చేస్తా ఉన్నారు. దయచేసి మిత్రులారా, భారత రాజ్యాంగం మీద ప్రమాదం ఉందని చెప్పేసి మనం అందరం గ్రహించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలము అంబేద్కర్ వాదం అందరం కూడా ప్రతి ఒక్కరం కంకణబద్ధమై మన ఇళ్లలో అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకోవాలి,
రానున్న తరాలకు మనం ఆ జ్ఞానాన్ని అందియాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా, పాలకులు ఇలా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి పార్టీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకు ధ్వంసం జరిగితే ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడం లేదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అంబేద్కర్ విగ్రహం ధ్వంసం జరిగిన వెంటనే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ సందర్భంగా ఇంత సమయం తీసుకొని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన తెలియజేస్తూ నాకు ఈ వివిధ పార్టీ నాయకులు, అదేవిధంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున జయభీం తెలుపుతూ చాలా అనుభవంతో ఈరోజు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ మనం ఒకటి గ్రహించుకోవాలి, మన లక్ష్యం విభజించి పాలిస్తున్నారు. ఇక్కడ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల ఉద్యోగపరంగా బీసీలు ఎదగద్దాను, ఆర్థికంగా ఎదగద్దాను ఒక ఉద్దేశం మీద కుట్ర చేసి ఈడబ్ల్యూ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ధనవంతులేమో ధనవంతులుగా అవుతారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగులుతారు. ఇది రాజకీయ పరంగా కుట్ర చేసి రాజ్యాంగాన్ని తీసేయడానికి, రాజకీయ పరంగా ఎదగకుండా దూరం చేయడానికి ఇక్కడ కుట్ర చేస్తుంది. దీన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టించి విభజించి పాలిస్తుంది బీజేపీ ప్రభుత్వం. రానున్న రోజుల వాళ్ళ లక్ష్యం ఏంటంటే 2026లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని తీసేసి మరు వ్యవస్థను మళ్ళీ పరిపాలించాలని కుట్రతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కాబట్టి మనం అందరం ఎస్సీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరం కలిసి మన రాజ్యాంగాన్ని కాపాడకపోతే రానున్న రోజులలో మనకు విద్య దూరం అవుతుంది, వైద్య దూరం అవుతుంది, ఉపాధి దూరం అవుతుంది. ఇలాంటి కుట్రలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి ఏకనాటిగా ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనదని నిర్ణయించుకొని రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని పరిచయం చేయాలి. పూలే సంబంధించిన ఆలోచనలు పరిచయం చేసినప్పుడే భారతదేశంలో మన మహనీయులకు మనం నివారణ అర్పించినట్టు. ఎందుకంటే ఈ టెక్నాలజీ తోటి యువకులను డ్రగ్స్ కు అలవాటు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ తోటి మనకు వ్యవస్థను పరిచయం చేయకుండా దూరం చేస్తారు. ఈ టెక్నాలజీ తోటి చాలా కుట్ర చేసుకుంటూ మనల్ని దూరం చేస్తారు. కాబట్టి మనం చాలా ఆలోచించి మనం మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ పేరు పైన మరొక